అక్క, చెల్లి, ముగ్గురు పిల్లలు, ఒక బావ. ఈ మిస్సింగ్ కథ ఇప్పుడు మిస్టరీగా మారింది. అంతవరకు అంతా కలిసే ఆ ఇంట్లో నివాసం ఉండగా ఒక్కసారిగా లగేజ్ సర్దుకొని ఇంటి యజమానికి చెప్పకుండా వెళ్లిపోయారు. ఇదేందబ్బా అంతా కలిసి ఒకేసారి వెళ్లిపోయారంటూ ఆరా తీసిన ఇంటి యజమాని ఇదేదో కాస్త తేడాగా ఉందంటూ వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన కుటుంబ సభ్యులు కాస్త మా బావ ఎక్కడ అంటూ ఆయన వెంటే చెల్లి, అక్క, ముగ్గురు పిల్లలు కూడా వెళ్లిపోవడంతో కాస్త వెతికి పెట్టరంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి అసలు అక్క, చెల్లి, బావ కథేంటి? వారంతా ఎక్కడికి వెళ్లారు? పెళ్లైన నెల రోజులకే ఆ యువతి వారితో ఎందుకు వెళ్లిపోయింది? వాచ్ ఫోకస్. అక్క, చెల్లి, బావ మిస్టింగ్ మిస్టరీ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. కంటోన్మెంట్ బోయినపల్లిలోని ఏడుగుళ్ల వద్ద చిన్నతోకట ప్రాంతం ఇది. గత 2 నెలల క్రితం ఈ అపార్ట్మెంట్ లో వాటర్ ట్యాపులు, ట్యాంక్ క్లీనింగ్ కోసం సంపండి మహేష్ అనే వ్యక్తి వచ్చారు. వాటర్ సప్లై ఆపరేటర్ వర్క్స్ చేసే మహేష్ ఇల్లు ఖాళీగా ఉండడంతో అద్దెకిస్తారా అంటూ వారిని అడగడంతో సరే ఇస్తామంటూ చెప్పారు. తన భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉంటామంటూ ఇల్లు అద్దెకి తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. గత కొద్ది రోజులకే పిల్లలను చూసుకోవడానికి అతని భార్య ఉమా, చెల్లెలు సంధ్య కూడా అక్కడికి వచ్చింది. మహేష్ వర్క్ బయటకు వెళ్లడం, అతని భార్యతో పాటు మరదలు, ముగ్గురు పిల్లల్ని చూసుకునేవారు. రిషి 6 సంవత్సరాలు, చైతు 4 సంవత్సరాలు కాగా శివన్ అనే బాబుకు 9 నెలలు. వారంతా కలిసి అదే రూమ్ లో ఉంటుండగా గత 2 నెలల క్రితం అతని మరదలు సంధ్యకు వివాహమైంది. సంధ్య, ఉమా అన్నాదమ్ముళ్ళు మేడ్చల్లో ఉంటుండగా నిన్నటి మధ్యాహ్న సమయంలో వారంతా ఇంట్లో నుంచి బ్యాగులతో వెళ్లిపోయారంటూ ఇంటి యజమాని సంధ్యా ఉమాల సోదరుడు భిక్షపతికి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే కాల్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఏం జరిగిందో అర్థం కాక వెంటనే బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడు తీర్థయాత్రలకు వెళ్లినా చెప్పే వెళ్తారని, కానీ ఇప్పుడు తమ సోదరి సంధ్యతో పాటు పిల్లల్ని తీసుకుని ఎటు వెళ్లాడో తెలియదంటూ బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. ఆరుగురు మిస్సింగ్ అనగానే పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకోగా ఇక వెంటనే దర్యాప్తు ముమ్మరం చేశారు. మహేష్ తో వెళ్లడానికి అంగీకరించే భార్య, మరదలు, ముగ్గురు పిల్లలు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించిన పోలీసులు ఇక వారు ప్రయాణించే మార్గంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. అయితే ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకుని వారు ప్రయాణించినట్లుగా గుర్తించిన పోలీసులు ఆటో డ్రైవర్ ను విచారించగా వారందరినీ ఎంజీబీఎస్ లో దింపేసినట్లు చెప్పడంతో అక్కడ సీసీ వీడియోలను పరిశీలించారు. ఒకరి తర్వాత ఒకరిగా అంతా కలిసి బస్ స్టేషన్ లో ఎంట్రీ అయినట్లు తేలిపోగా భార్య పిల్లాన్ని ఎత్తుకుంటే మహేష్ బ్యాగుతో ప్రయాణం సాగిస్తుంటే మిగతా 2 పిల్లలను పట్టుకుని సంధ్య వెంటే ఉన్నట్లు గుర్తించారు. వారంతా కలిసి విజయవాడకు రాజధాని బస్సులో వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఇక వారి జాడను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒకే ఇంటి వారు 6గురు మిస్సింగ్ అనగానే అంతా కంగారు పడాల్సిన పరిస్థితి కాగా ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టి మహేష్ టెన్షన్ పెడుతుంటే మరోవైపు వాట్సాప్ లో మాత్రం ఆన్లైన్ లోకి వచ్చి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించగా మరి ఎవరికి చెప్పకుండా ఇలా పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ప్రస్తుతానికి అదే ప్రశ్న కాగా ఇక వారిని తిరిగి నగరానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పచెప్పే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు ఆయన. స్వాతంత్ర సమరయోధుడిగా స్వాతంత్ర్యం కోసం అడుగులు ముందుకేసిన నేత ఆయన. పార్లమెంట్లో అడుగుపెట్టి 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవుల్లో కొనసాగిన నేత ఆయనైతే ఉప ప్రధానిగా వ్యవహరించి వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు. 1991లో భారత తపాలా బిళ్ల మీద ఆయన చిత్రాన్ని ముద్రించి ఆయనకు గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం అందించగా రాజకీయవేత్తకు నీరాజనాలు తెలుపుతూ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లష్కర్లో తలసాని సుడిగాలి పర్యటనతో అదరగొట్టేస్తే కంటోన్మెంట్ లో నేతలు, అధికారులు ఆయన విగ్రహాలకు పూలమాలలతో ఘన నివాళులర్పించారు. బాలంరాయ్లో దేవేందర్ ఆధ్వర్యంలో పికెట్లో బీజేఆర్ అసోసియేషన్ సారథ్యంలో వేడుకలు సాగగా లష్కర్ వ్యాప్తంగా జరిగిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలపై నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సనత్నగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సుడిగాలి పర్యటనతో ముందుకు సాగారు. జయంతిని పురస్కరించుకుని బన్సలాల్పేట్, బేగంపేట్ డివిజన్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని ఘనమైన నివాళులర్పించారు. ముందుగా ఐడీహెచ్ కాలనీలో బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వెంకటేశన్ రాజు, గజ్జల శ్రీనివాస్, దక్షిణామూర్తి శివతో పాటు పలువురు పాల్గొనగా అనంతరం జబ్బర్ కాంప్లెక్స్ వద్ద జరిగిన వేడుకల్లో తలసాని పాల్గొన్నారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, నిర్వాహకులు సుదర్శన్, మహేందర్,
ప్రేమ్, అశోక్, గోవర్ధన్ తో పాటు పలువురు పాల్గొనగా బేగంపేట పాటిగడ్డలో స్థానిక కార్పొరేటర్ మహేశ్వరితో కలిసి జయంతి వేడుకల్లో అతిథిగా తలసాని పాల్గొన్నారు. ఎన్బిటి నగర్ లో జగ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అతిథిగా పాల్గొన్న తలసానిని ప్రతి చోట నిర్వాహకులు సెలవు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, శ్రీహరి, శేఖర్, అరిఫ్, నిర్వాహకులు నచ్చగిరి, బసవప్ప, నారాయణ, రాములు, నరేష్, సాయితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ వర్క్ షాప్ వద్ద మహనీయుల విగ్రహాల ఏర్పాటు కొరకు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పరిషత్ యూనియన్ నాయకులు చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచాయి. నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాల ఏర్పాటు కొరకు రక్షణ శాఖ అధికారులు, బోర్డు సీఓల సహకారంతో విగ్రహాల ఏర్పాటుకు కృషి చేశారు. అంబేద్కర్, బాబు జగజీవన్ రావు మహనీయుల కార్యక్రమాలు వచ్చాయంటే అక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. కంటోన్మెంట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ మహనీయులకు ఘనంగా నివాళులర్పిస్తూ వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మట్ఫోర్డ్ వర్క్ షాప్ వద్ద శనివారం బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ పాల్గొని మహనీయుల విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజీవన్ రావు సేవలు చిరస్మరణీయమని సీఈఓ మధుకర్ నాయక్ కొనియాడారు. కార్యక్రమంలో హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, శానిటేషన్ సూపరింటెండెంట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మహేందర్, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరరావుతో పాటు ఇంజనీర్ రాజేశ్వర్, చీఫ్ అకౌంటెంట్ రమణారావు, సొసైటీ సభ్యులు గణేష్, ఎంఆర్ రాజు, రామకృష్ణ, సిద్ధు, సూరి, ప్రవీణ్, నరేష్, చిరంజీవి, ఆంజనేయులు, వెంకటేష్, రాజు, శ్రీను, వినయ్, బాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బాలంరాయ్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని పార్టీలు పక్కకు పెట్టి నేతలంతా కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. నూతన నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డితో కలిసి బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి ఘన నివాళులర్పించడంతో పాటు ఆయన సేవలు మరలేనివంటూ ఈటెల రాజేందర్ తెలియజేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి పార్టీలకు అతీతంగా నేతలతో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాటు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. బాబు జగజీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘన నివాళులర్పించారు. అన్నానగర్ చౌరస్తాలో గల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు వెనకబడిన వర్గాల అభ్యున్నతి కొరకు కృషి చేసిన మహానాయకుడు ఆయన అని, దళితుల హక్కుల కోసం పోరాడిన దైవం ఆయన అంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలియజేశారు. ఆయన విగ్రహం వద్ద సంబరాల్లో పాల్గొనడంతో పాటు ఇంత పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించిన మార్కెట్ వైస్ చైర్మన్ దేవుడుని అభినందించారు. అందరినీ కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఆయన చూపిన బాటలోనే తమ ప్రయాణం సాగుతుందంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలియజేశారు. కంటోన్మెంట్ పికెట్ లో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను బీజేఆర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహాలు వద్ద వేడుకలను ఏర్పాటు చేయగా బీజేఆర్ అసోసియేషన్ ఆహ్వానంతో వేడుకల్లో అతిథిగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె కృష్ణాంక్ పాల్గొన్నారు. బ్లూ కలర్ కండువాలు ధరించి మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు నిరుపేదల కోసం ఆయన పడిన కష్టం మరవలేనిదని, పార్లమెంటుకు పలుసార్లు ఎన్నికై మంత్రిగా పనిచేయడంతో పాటు ఉప ప్రధానిగా దేశానికి సేవలందించిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అంటూ మన్నె కృష్ణాంక్ తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధుడు బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని పలుచోట్ల జరిగిన వేడుకల్లో నిర్వహణ ఆహ్వానంతో అతిథిగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ పాల్గొన్నారు. బాలంరాయ్లో కాంగ్రెస్ నాయకుడు దేవేందర్ ఆహ్వానంతో స్థానిక నేతలతో కలిసి పాల్గొనడంతో పాటు పికెట్లో బీజేఆర్ అసోసియేషన్ ప్రతినిధుల ఆహ్వానంతో స్థానిక నాయకులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. దళిత వర్గాల అభ్యున్నతి కొరకు కృషి చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే దళితుల హక్కుల కోసం కృషి చేసిన నాయకుడు బాబు జగజీవన్ రామ్ అంటూ గజల నగేష్ తెలియజేశారు. వారు చూపిన బాటలో ముందుకు సాగుదామంటూ తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జంగిలిరాజు, రావుల సతీష్, శ్రీనివాస్, అరుణ్, నరసింహ యాదగిరితో పాటు పలువురు పాల్గొన్నారు. నూతన నామినేటెడ్ సభ్యురాలుగా పలుచోట్ల నిర్వహించిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో బానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి పలు విగ్రహాల వద్ద ఘన నివాళులర్పించడంతో పాటు మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బాలంరాయ్ పికెట్ చౌరస్తాతో పాటు బొల్లారంలో జరిగిన వేడుకల్లో బానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు. సీనియర్ నాయకులతో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాటు బాబు జగజీవన్ రామ్ అందరి అభ్యున్నతి కొరకు ఎంతగానో కృషి చేశారని, ఆయన పోరాట ఫలితమే నేటి స్వాతంత్ర్యం అంటూ బానుక నర్మదా మల్లికార్జున్ తెలియజేశారు. కార్యక్రమంలో బాలన శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, శ్రీకాంత్, ధనంజయచారి, టోపీ శంకర్, రాజమల్లేశం, విజయ రామరాజు, అజయ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మహనీయుల కార్యక్రమం అంటే చాలు ఆ కార్యక్రమంలో పాల్గొనడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు. సీనియర్, జూనియర్ నాయకులకు అండదండగా కష్టసుఖాల్లో తోడుగా ఉండడంతో పాటు కార్యక్రమం నిర్వహిస్తున్నామంటూ కబురు పంపగానే నా ప్రాంత నేతలంటూ ఎంత బిజీగా ఉన్నా ఆ కార్యక్రమంలో పాల్గొని మనమంతా కలిసికట్టుగా అంటూ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ లో ఎక్కడి నుండి ఆహ్వానం అందున మహనీయుల కార్యక్రమంలో పాల్గొనడంలో ఆయన ముందు వరుసలో ఉండగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆహ్వానం అందగానే ఆహ్వానం అందినా అందకున్నా ఇది మన ఇంటి పండుగ అంటూ వారిలో కలిసి
వేడుకల్లో బొల్లు కిషన్ పాల్గొన్నారు. సీనియర్ జూనియర్ నాయకులను పలకరిస్తూ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు బాలంరాయిలో మార్కెట్ వైస్ చైర్మన్ దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో బొల్లు కిషన్ పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు ఆయన సేవలు మరణలేనివంటూ గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకై కలిసికట్టుగా ముందుకు సాగాలంటూ పిలుపునివ్వడంతో పాటు బాబు జగ్జీవన్ రామ్ కు జై కొడుతూ నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమ్రోగించారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బంగారు సదానంద్, హరికృష్ణ, కుమార్, బాబురావు, నగేష్ యాదవ్, మారుతి గౌడ్, యాదగిరి, మహిళా కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఒక దళితులకే కాదు ఆయన నాయకుడు, ప్రతి అనగాన వర్గాల వారికి అందరికీ నాయకుడు కాబట్టి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మరొకసారి మా ఉస్తాదైనటువంటి దేవుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ పెద్ద ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ బాబు జగ్జీవన్ రామ్ అమర్ హై అమర్ హై. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు గట్టి పద్మావతి కంటోన్మెంట్ లో సుడిగాలి పర్యటన చేశారు. పలుచోట్ల నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు బాబు జగ్జీవన్ జయంతి వేడుకల్లో మహనీయుడికి ఘనంగా నివాళులర్పించి నిర్వాహకుల సన్మానాలను గట్టి పద్మావతి అందుకున్నారు. బొల్లారం ఆదర్శనగర్ లో బాబు జగ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రావు భారతదేశానికి అందించిన సేవలను ఆమె కొనియాడారు. ఉప ప్రధానిగా, రాజకీయవేత్తగా బాబు జగ్జీవన్ రావు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని గట్టి పద్మావతి అన్నారు. 3వ వార్డు కంటోన్మెంట్ వర్క్ షాప్ వద్ద బోర్డు సీఓ మధుకర్ నాయక్ తో కలిసి బాబు జగ్జీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. గట్టి పద్మావతి వెంట సీనియర్ నాయకులు టిఎన్ నరహరి, మేకల చంద్రశేఖర్, నాగరాజు, కట్టెల శ్రీనివాస్ యాదవ్, కైలేష్, కేపీ శ్రీనివాస్, శంకర్ యాదవ్, జనార్దన్, డిఆర్ శ్రీనివాస్, సునీల్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మహనీయుల కార్యక్రమాలు వచ్చాయంటే ముందు వరుసలో ఉండి మహనీయులకు ఘనంగా నివాళులర్పిస్తూ వారి సేవలను ప్రశంసిస్తూ కార్యక్రమం విజయవంతంలో ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ ఇటుక శ్రీకృష్ణ మాదిగా కృషి చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో మహనీయుల కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మొదటి కార్యక్రమంగా బాబు జగ్జీవన్ రావు 117వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని పలుచోట్ల కార్యక్రమంలో ఇటుక శ్రీకృష్ణ మాదిగా పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రావు సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని, ఆయన స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలని శ్రీకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ 3వ వార్డు అన్నానగర్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అతిథులుగా హాజరైన వారికి స్వాగతం పలుకుతూ వారితో కలిసి బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు అజిత్ వాల్మీకి, బాంబీదర్, నవీన్, ప్రశాంత్, శ్రీనుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ పలుచోట్ల నిర్వహించిన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. బాబు జగ్జీవన్ రావు పూర్తిగా రాజకీయ నాయకులు ముందుకు సాగాలని వినోద్ సూచించారు. ఓటమి తెలవని నాయకుడని, ఉప ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. వినోద్ తన టీం సభ్యులతో కలిసి రసూల్పురా, అన్నానగర్ పికెట్ లో బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. అన్నానగర్ చౌరస్తాలో సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. మెడలో నీలం కలర్ కండువాలు, జేబుకు బాబు జగ్జీవన్ రావు బ్యాడ్జీలు ధరించి ఆ మహనీయుడి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరబైన ప్రణాద్ యాదవ్ కంటోన్మెంట్ లో పలుచోట్ల జరిగిన కార్యక్రమంలో హాజరై వారి సన్మానాలు అందుకుని జగ్జీవన్ రావు నినాదాలతో మారుమ్రోగించారు. జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకుని పికెట్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. ఎంతో మంది రాజకీయ నాయకులకు బాబు జగ్జీవన్ రావు ఆదర్శమని, ఆయన బాటలో నడవాలని బద్రీనాథ్ యాదవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, శివ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు అన్నానగర్ చౌరస్తాలో బోయినపల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ డిబి దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలకు పార్టీలకు అతీతంగా నాయకులు హాజరై మహనీయుడు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోండా డివిజన్ అధ్యక్షుడు ఆర్టీ నగేష్ యాదవ్ అన్నానగర్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఘనంగా బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు సీనియర్ నాయకులంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమంలో పాల్గొనేందుకు నాయకులు క్యూ కట్టారు. ప్రతి సంవత్సరం బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న డిబి దేవేందర్ను ఆర్టీ నగేష్ యాదవ్ అభినందించారు. బాబు జగ్జీవన్ రావు స్ఫూర్తిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోండా డివిజన్ సీనియర్ నాయకులు బాబురావు, ధనలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఆర్డి నగేష్ యాదవ్ అతిథిగా పాల్గొని బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.
కంటోన్మెంట్ 4వ వార్డ్ పికెట్ చౌరస్తాలో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను బీజీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అసోసియేషన్ ఆధ్వర్యంలో మహనీయుల కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలతో అలంకరణ చేశారు. పార్టీలకు అతీతంగా నాయకులకు ఆహ్వానం అందించడంతో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. అసోసియేషన్ సభ్యులు రాజ్ మల్లేష్, భాస్కర్ సతీష్, హరిప్రసాద్, నర్సింగ్, సాయి కుమార్, గంగారం, ఆనంద్, సునీల్ రాంబాబు, సత్యనారాయణ, విజయ రామరాజుతో పాటు పలువురు అసోసియేషన్ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ కార్యక్రమం విజయవంతంలో కీలక పాత్ర పోషించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను వారు ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశీతిల్ల కంటోన్మెంట్ ను చుట్టేస్తూ ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి మహనీయుల విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించడమే కాదు, వారి యొక్క చరిత్రను చాటి చెప్తూ తన కార్యక్రమాలను కొనసాగించారు. బాబు జగజీవన్ రావు జయంతి పురస్కరించుకుని టీఎన్ వంశీతిల్లక్ పికెట్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజీవన్ రావు అణగారిన వర్గాల అభ్యున్నతి కొరకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాజకీయవేత్తగా, సంఘ సంస్కర్తగా జగజీవన్ రావుకు ఎవరూ చాటిలేరని టీఎన్ వంశీతిలక్ కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న టీఎన్ వంశీతిలక్ ను బీజేఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం బొల్లారం ఆదర్శ్ నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు మహనీయుల విగ్రహాలకు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించి దేశానికి వారు చేసిన సేవలను గుర్తు చేశారు. మురళి, బాలరాజ్, రాజుతో పాటు పలువురు టీఎన్ వంశతిలక్ ను ఘనంగా సన్మానించారు. స్వాతంత్ర సమర యోధుడు, రాజకీయవేత్త, ఉప ప్రధాని జగజీవన్ రావు జయంతి వేడుకలను కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి బాబు జగజీవన్ రావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ చౌరస్తాలో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎల్ ఆనంద్ ఆహ్వానం మేరకు పలు పార్టీల నాయకులు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా పూలమాలలతో నివాళులర్పించి ఆయన సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఏల్ ఆనంద్ ఘనంగా సత్కరించారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నకృష్ణ, గజల నగేష్, మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎల్ ఆనంద్ టీం సభ్యులు శత్రు నల్లరాజు, శేఖర్ సాయి రోషియన్, జోడి బ్రదర్స్, ఝాన్సీతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను నిర్వహించారు. హాజరైన ఎమ్మెల్యేను సన్మానించి ఆయన వెంట పలు చోట్ల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2వ వార్డు అధ్యక్షుడు శాంసన్ రాజు, కోఆర్డినేటర్ నరేష్ ల ఆధ్వర్యంలో టీం సభ్యులంతా కలిసికట్టుగా తిరుగుతూ బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజీవన్ రావు అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. శ్రీహరి, యాదగిరి, మురళి, యాదగిరి, బాలరాజ్, నయీం, మల్లేష్, గోపి, మురళి, నగేష్ యాదవ్, ఆంజనేయులు, జిలానీ, శ్రీనివాస్, కృష్ణ, స్వాతి, భాను తదితరులు కలిసికట్టుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు జగజీవన్ రావు బాబు జగజీవన్ రావు. సాంస్కృతిక శాఖ చైర్మన్ గద్దర్ వెన్నెల కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాబు జగజీవన్ రావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న గద్దర్ వెన్నెలను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. బాలంరాయి చౌరస్తాలో డిబి దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గద్దర్ వెన్నెలను ఘనంగా సన్మానించారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ బాలంరాయి చౌరస్తాలో జరిగిన బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బాబు జగజీవన్ రావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజీవన్ రావు ఆశయాలను నెరవేరుస్తామంటూ నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. బొల్లారం, పికెట్, బాలంరాయి తదితర ప్రాంతాల్లో జరిగిన బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మహనీయుడికి ఘనంగా నివాళులర్పించి దేశానికి ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. న్యూ బోయినపల్లి నక్కలబస్తీ సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్లో జరిగిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 1వ వార్డు లోపల పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేయించి సంబరాలను నిర్వహించారు. పలు చోట్ల వేడుకల్లో స్థానిక నాయకులతో కలిసి పాల్గొనడంతో పాటు కేక్ కట్ చేసి చిన్నారులకు అందించడంతో పాటు అనంతరం చిన్నారులకు పలకలు, ఫ్రూట్స్, స్వీట్స్ ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముప్పిడి మధికర్, సీతారాం, వేణు, పరమేష్, నిత్యానంద, సంజీవయ్య, వీకర్ సెక్షన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ యాదవరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి పలు చోట్ల నిర్వహించిన బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలకు నిర్వాహకుల ఆహ్వానం మేరకు అతిథిగా పాల్గొని బాబు జగజీవన్ రావు విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజీవన్ రావు చేసిన సేవలను ప్రశంసించారు. నేటి తరం రాజకీయ నాయకులు బాబు జగజీవన్ రావును స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. బీఆర్ఎస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత, సాయన్న బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్లు జక్కుల మహేశ్వరరెడ్డితో కలిసి పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిన్న తోకట్ట అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను నిర్వహించారు. బాలంరాయ్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. చిన్న తోకట్ట, నక్కలపల్లి, ఎస్ఎన్ కాలనీలో నిర్వహించిన బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా పూలమాలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను వారు ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఎస్సీ, బీసీ, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జక్కుల మహేశ్వరరెడ్డి అతిథిగా పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ముప్పిడి మధికర్ సుడిగాలి పర్యటన చేస్తూ బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నిజమైన ప్రజాస్వామ్యవాది ఎవరైనా ఉన్నారంటే అది బాబు జగజీవన్ రావు అని ముప్పిడి మధికర్ కొనియాడారు. బాబు జగజీవన్ రావు జయంతిని పురస్కరించుకుని 1వ వార్డు బోయినపల్లి నక్కల బస్తీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కమిటీ సభ్యులతో కలిసి జగజీవన్ రావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీతారాం రాజు, పరమేష్, నిత్యానంద్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ లో ప్రతి సంవత్సరం బాబు జగజీవన్ రావు కార్యక్రమాలు ఏవి వచ్చినా ముప్పిడి మధికర్ అతిథిగా హాజరవుతుంటారు. బోయినపల్లి సంజీవయ్య నగర్ లో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అశోక్ యాదయ్య, వెంకట్, ముఖేష్, దుర్గాప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అతిథిగా హాజరైన ముప్పిడి మధికర్ ను ఘనంగా సత్కరించారు. పికెట్ చౌరస్తాలో బాబు జగజీవన్ రావు విగ్రహ ఏర్పాటు దాతగా ముప్పిడి మధికర్ ఉండడంతో బీజేఆర్ సభ్యులు మధికర్ ను అతిథిగా ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. బాబు జగజీవన్ రావు జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి మధికర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోగుల భాస్కర్, శేఖర్ ముద్రాజ్, రామ్మోహన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మధికర్ ను ఘనంగా సత్కరించారు. బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు బీజేపీ సిటీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని బాబు జగజీవన్ రావు చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్లు పాల్గొన్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కిషన్ రెడ్డి వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. బాబు జగజీవన్ రావు జయంతిని పురస్కరించుకుని 2వ వార్డులో పలు చోట్ల ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొని బాబు జగజీవన్ రావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. 1వ వార్డు చిన్న తోకట్ట, బాలంరాయ్ చౌరస్తా, పికెట్, 2వ వార్డు అర్జున్ నగర్, మార్కండేయ టెంపుల్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు టిఎన్ శ్రీనివాస్ ను ఆహ్వానించడంతో అతిథిగా హాజరై కార్యక్రమంలో పాల్గొని బాబు జగజీవన్ రావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. కంటోన్మెంట్ 4వ వార్డు బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్ పికెట్ చౌరస్తాలో నిర్వహించిన బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. జోహార్ బాబు జగజీవన్ రావు నినాదాలతో మారుమ్రోగించారు. బాబు జగజీవన్ రావు ఉప ప్రధానిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయని నళిని కిరణ్ అన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు ఆదర్శ్ నగర్ లో ఘనంగా బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు జరిగాయి. బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథం అతిథిగా పాల్గొని బాబు జగజీవన్ రావు విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా పూలమాలతో నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం పట్ల లోక్నాథన్ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను వారు ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి గొల్లకెట్టు కుమార్తె చిరబోయిన వైష్ణవి పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. సాధిద్దాం సాధిద్దాం, బాబు జగజీవన్ రామ్ ఆశయాలను సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. కంటోన్మెంట్ 8వ వార్డు ఆదర్శ్ నగర్ లో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను సందడిగా నిర్వహించారు.
నిర్వాహకుల ఆహ్వానం మేరకు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహన్ కన్నన్ ఆదర్శ్ నగర్ లో జరిగిన బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నరసింహన్ కన్నన్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అరవింద్, బాలరాజ్, సతీష్, రాజు, నరేందర్, గాంధీ, యాంథనీ, టెల్లు, సాయి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు పాలెంరాయిలో నిర్వహించిన బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నాయకుడు పెద్ద నరసింహ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. నిర్వాహకుడు దేవేందర్ ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాల నరసింహను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పెద్ద నరసింహ పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు బాబు జగజీవన్ రావు ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయారని మారుతీగౌడ్ అన్నారు. అన్నానగర్లో నిర్వహించిన బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు మారుతీగౌడ్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వెల్ భరత్ పలుచోట్ల నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. బాబు జగజీవన్ రావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ కంటోన్మెంట్ లో పలుచోట్ల నిర్వహించిన బాబు జగజీవన్ రావు జయంతిలో పాల్గొని మహనీయుడి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అన్నానగర్ చౌరస్తాలో బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు సీఈఓ మధికర్ నాయక్, మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ పాల్గొని బాబు జగజీవన్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను డిబి దేవేందర్ ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ 8వ వార్డులో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాబు జగజీవన్ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని బాబు జగజీవన్ రావు సేవలను కొనియాడారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు బాబు జగజీవన్ రావు అని జయప్రకాష్ అన్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ ఎస్సీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను నిర్వహించారు. బాబు జగజీవన్ రావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంతోష్ పాల్గొని బాబు జగజీవన్ రావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశంలో బాబు జగజీవన్ రావు చేసిన సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో పాల్గొన్న సంతోష్ యాదవ్ ను అసోసియేషన్ సభ్యులు పరశురాం, కంసారి బాబు, శివకుమార్, ఆశీర్వాదం, హరికృష్ణ, అశోక్, చింటూ, జాన్, లింగం, రాజులు ఘనంగా సన్మానించారు. అడ్డగుట్ట డివిజన్లో అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించే కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిర్వాహకుల ఆహ్వానంతో అతిథిగా కార్యక్రమంలో కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాసులు పాల్గొన్నారు. మహనీయుడు చిత్రపటానికి ఘన నివాళులు అర్పించడంతో పాటు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సామాజిక న్యాయ సాధనకు కృషి చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అంటూ కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి తెలియజేశారు. బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించడంతో పాటు నూతనంగా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులను సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ అభినందించారు. సీతాఫల్ మండి అంబేద్కర్ విగ్రహం వద్ద బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడంతో పాటు బాపూజీ అంటూ పిలువబడే ఆయన జీవితం, ఆయన సందేశాలు స్ఫూర్తిదాయకమంటూ సామల హేమ తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్, విద్యాసాగర్, ప్రసాద్, చలపతి, కరాటే రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. బస్తీవాసులు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలను ఎంతో అభినందనీయమంటూ మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు. రామ్ గోపాల్పేట డివిజన్లోని విక్టోరియా, రాణిగంజ్, అంబేద్కర్ నగర్లో ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో అతిథిగా అత్తిలి అరుణ శ్రీనివాస్ పాల్గొన్నారు. మహనీయుడు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడంతో పాటు ఆయన సేవలు మరవలేనివంటూ తెలియజేశారు. కార్యక్రమంలో శివకుమార్, అర్జున్, మల్లేష్, కిరణ్, రామచందర్, బాలు, దేవరాజ్, గణేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. బోయిన్పల్లి సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్లో అవార్డు సెరమనీ యాజమాన్య సారథ్యంలో నిర్వహించారు. అత్యున్నత ప్రతిభ కనబర్చిన టీచర్లతో పాటు స్టూడెంట్స్ కు ప్రోత్సాహం అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా కార్యక్రమంలో అతిథిగా డైరెక్టర్ రణధీర్ రెడ్డి పాల్గొని బహుమతులను ప్రదానం చేశారు. విద్యను బోధించి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే టీచర్లతో పాటు మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని ముందు వరుసలో ఉన్న స్టూడెంట్స్ ను గుర్తించి ఈ అవార్డులను ప్రదానం చేశారు. 25 ఏళ్లుగా ఇన్స్టిట్యూట్ లో సేవలు అందిస్తున్న టీచర్ కవితకు అవార్డు అందించి అభినందించగా పలువురు స్టూడెంట్స్ వారి ప్రతిభ ఆధారంగా అవార్డులను అందుకున్నారు.
టీచర్లతో పాటు స్టూడెంట్స్ ను ప్రతినిత్యం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డైరెక్టర్ రణధీర్ రెడ్డి తెలియజేశారు. పర్యావరణ పరిరక్షకుడు ఆ పోలీస్ అధికారి. ట్రాఫిక్ కష్టాలు లేకుండా వాహనదారులకు సేవలందించాలన్నదే ఆయన లక్ష్యం. రోడ్లపై అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడాలన్నదే ఆయన లక్ష్యం. అలాగని చెట్లను తొలగిస్తారనుకుంటే పొరపాటే. రోడ్లపై సంవత్సరాలుగా ఉంటున్న వృక్షాలను వేలతో సహా బయటకు తీసి మరోచోట చెట్టును నాటి ప్రాణం పోస్తూ నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు పర్యావరణ పరిరక్షకుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయడమే కాదు, రోడ్లపై ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించి మరోచోట చెట్టుకు ప్రాణప్రతిష్ఠ చేసి తన ప్రత్యేకతను ఏసీపీ శంకర్రాజు చాటుకున్నారు. ఇప్పటికే రోడ్డు కానుకుని ఉన్న పలు వృక్షాలను తొలగించి మరోచోట వృక్షాలను నాటి ప్రాణం పోసిన ఏసీపీ శంకర్రాజు శనివారం సికింద్రాబాద్ పాట్నీ సెంటర్లో రోడ్డుకు అడ్డంగా ఉన్న మరో వృక్షాన్ని సురక్షితంగా తొలగించి మరోచోట నాటి ప్రాణం పోశారు. రోడ్డుపై ఉన్న చెట్లతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగని చెట్లను తొలగిస్తే పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. అటు వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా ఇటు తొలగించిన చెట్టును మరోచోట వేర్లతో సహా పూడ్చిపెట్టి వాటికి ప్రాణం పోస్తూ వృక్షాలను కాపాడుతున్న పోలీస్ అధికారిగా శంకర్రాజు తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. రామ్ మహోత్సవ్ వేడుకల్లో అతిథిగా పాల్గొనడంతో పాటు వారి సన్మానాలు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అందుకున్నారు. విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఆవరణలో ఈ భక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాముని వేషధారణలతో చరిత్రను తెలియజేస్తూ చిన్నారులు చేసిన నాటక ప్రదర్శన అత్యంత ఆకర్షణగా నిలవగా నిర్వాహకులు ఆహ్వానంతో కార్యక్రమంలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. హిందుత్వం భక్తిభావం పెంపొందేలా కార్యక్రమాలు నిర్వహించడంపై కొంత దీపిక సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం బెట్టింగ్స్ సూసైడ్ అంశంపై నిర్వహించిన సిగ్నేచర్ క్యాంపెయిన్ లో పాల్గొనడంతో పాటు అందరిలో చైతన్యం కల్పిస్తున్న టీచర్లను సన్మానించారు. 1వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి వచ్చింది. పార్టీ శ్రేణులతో పాటు వార్డు ప్రజలు అభిమానులు వార్డు అధ్యక్షుడు మారుతి గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. మారుతి గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని బోయిన్పల్లిలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను మారుతి గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వీట్ తినిపించి షాల్వాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బోయిన్పల్లిలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చి వేడుకలను అట్టహాసంగా జరిపారు. మహేష్, అభిషేక్, సతీష్ గౌడ్, అవినాష్, హరికృష్ణ, అశోక్ తో పాటు కరణ్ సింగ్, కృష్ణ, భాను, పవన్ టీం సభ్యులు అశోక్ కుమార్, అరుణ్ యాదవ్, రామారావు, కట్టెల మండి కుమార్, కడకపుర కుమార్, బంగారు సదానంద్, టింకు గౌడ్, అమర్ గౌడ్ తో పాటు పలువురు మారుతి గౌడ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి షాల్వాతో సత్కరించారు. కుటుంబ సభ్యుల మధ్య మారుతి గౌడ్ తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్ష నాయకులు ఆహ్వానిస్తే చాలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పార్టీలతో సంబంధం లేకుండా వారిని కలుస్తూ శుభకార్యాలకు హాజరవుతూ ఏ పార్టీ నాయకులతోనైనా మంచి సంబంధాలు కొనసాగిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమమైనా ఆహ్వానం అందితే చాలు బిజీ షెడ్యూల్డ్ సైతం పక్కన పెట్టి కార్యక్రమానికి హాజరవుతూ వారి మద్దతును కూడగట్టుకుంటున్నారు. 5వ వార్డు మహాత్మాగాంధీ నగర్ లో బీజేపీ నాయకుడు బన్నప్ప పద్మ మనవరాలి శుభకార్యానికి హాజరై భవానీ సందీప్ ను ఆశీర్వదించారు. పార్టీతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే తన మనవరాలిని ఆశీర్వదించడం పట్ల బన్నప్ప కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.